హాయ్ అండి అందరికీ. ఈరోజు సూప్ చేస్తున్నా, మటన్ సూపు. ఈరోజు అదే మటను, క్యాప్సికము, టమాటా వేసి మటను, ఆనియను, క్యాప్సికము, టమాటా, ఓట్స్ వేసి సూప్ చేస్తున్నా ఈరోజు. అదే మా వాళ్ళు ఒక పొద్దు ఉంటున్నారు కదా, వాళ్ళకి డైలీ సూప్ చేస్తాను అనమాట. అరబీలో అయితే షోర్బా అంటారు, మన ఇండియా అదే మనం అయితే సూప్ అంటాం అన్నమాట. మటన్ వేసి ఈరోజు సూప్ చేస్తాను. చూడండి ఎలా తయారు చేస్తానో నా స్టైల్లో. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, మనకు ఒకరితో ఇది లేదు. నా స్టైల్లో నేను చేస్తాను. టమాటాలు, క్యాప్సికం వేసి మిక్సీలో వేసి గ్రైండ్ పట్టుకుంటున్నాను. మిక్సీలో పెట్టేసినాక ఒక చెరవ పెట్టినాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసి, ఆనియన్ బాగా కొద్దిగా వేయించినాక రోజు ఈ నెలంతా రంజాన్కి అంతా ఒక పొద్దు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా షోర్బా చేయాల్సిందే. షోర్బా, ఫతాయిలు, పిజ్జాలు, షవర్మా ఇలాంటివి ఉంటాయి. వాళ్ళు ఒక పొద్దు తీర్చేటప్పుడు నైట్ అయితే అన్నం తింటారు. కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసినాను. కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకున్నాక కొద్దిగా వేగిన తర్వాత మటన్ వేసేస్తాను. ఎంత కొద్దిగా ఊరికే మటన్ అంటే షాంపుల్ ఊరికే అంత కొద్దిగా వేస్తా. మటన్ డైలీ వేయాల్సిందే. మటన్ సూప్ చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా పసుపు వేసిన, కొద్దిగా మటన్ కూడా కొద్దిగా వేగించినాక చాలా టేస్ట్ ఉంటుందండి. మనం ఓట్స్ ఇంటికాడ కూడా సూప్ చేసుకోవచ్చు. కొద్దిగా ధనియాల పొడి వేసినాను. అదే క్యాప్సికము, టమాటా పేస్ట్ ఏమో గ్రైండ్ చేసుకుంటున్నాను. చేసింది దీంట్లో వేసిన అనమాట. కొందరు అలాగే వేస్తారేమో. ఇట్లా గ్రైండ్ మిక్సీలో పట్టుకున్నామనుకో నున్నగా ఉంటుంది, బాగుంటుంది. నీట్గా తినడానికి బాగుంటుంది అన్నమాట షోర్బా. ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయిందాక వేయించి కొద్దిగా ఉప్పు వేసిన, కొద్దిగా వేయించుకొని ఇది కూడా అదిట్లో వేడి వాటర్ కాచి పెట్టుకొని వాటర్ వేసినాను. ఇది వేసినాక కొద్దిగా ఉడికినాక ఓట్స్ వేస్తా. దీంట్లోనే ఉడుకుతుంది, ఓట్స్ వేస్తా. ఇది ఓట్స్ అనమాట. బాటిల్లో ఇలా వస్తుంది ఓట్స్ కువైట్లో. దీన్ని ఓట్స్ అంటారు. వీళ్ళు వచ్చేసి అరబీలో ఏమంటారబ్బా మర్చిపోయినప్పుడే, సోఫాన్ అంటారు. అరబీలేమో సోఫాన్ అంటారు, మనమేమో ఓట్స్ అంటామన్నమాట. అలా ఉడికేటప్పుడు ఇది ఓట్స్ వేసేసినామనుకో ఆ వైట్గా ఉండేదంతా ఉడికిపోయి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. చికెన్ వేసి చేసుకోవచ్చు, మటన్ వేసి చేయొచ్చు. బాగుంటుంది తినడానికి. అదంతా నీట్గా వైట్ ఉన్నాయి కదా, అవన్నీ ఉడికిపోయేదాకా ఉడకబెట్టాలి. అది సిమ్లో పెట్టేసి నీట్గా ఉడికిపోతుంది అనమాట. లైట్గా ఒక వారకు పెట్టుకోవాలి. మూతంతా పెడితే పొంగిపోతుంది, బాగా ఉడికిపోతుంది. బాగుంటుందండి టేస్ట్ అయితే. అంతా ఉడికిపోద్ది, అట్లా లేకుండా ఇంకా అంతా నీట్గా బాగా ఉడికిపోతుంది. ఇంత పలచగా లేకుండా ఒక్కరో చిక్కగా వస్తుంది, ఉడికిపోతుంది, షోర్బా అయిపోతుంది. నా ఈ కుకింగ్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా చేశానో కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి.
అయిపోయింది. ఉడికిపోయింది, అయిపోయిందండి. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.